ఒక సీతాకోక రెక్కల సప్పుడు వినగలిగితే, ఒక శీతాకాలం చలిలో వెచ్చని దుప్పటి కప్పుకొని పడుకోగలిగితే, లేదా ఒక వెన్నెల మన కంటిపాప మీద గిల్లుతుంటే, లేదా ఒక మట్టి వాసన మనకి చల్లుతుంటే ఎంత అందంగా మనం ఫీల్ అవుతామో అవి మనం బయటికి కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ చేయలేం. కానీ అది చూస్తున్నప్పుడు, అనుభవిస్తున్నప్పుడు ఎలాంటి ఒక అనుభూతి మీకు కలుగుతుందో ఈ సినిమా చూసినప్పుడు తప్పకుండా అనుభూతి కలుగుతుంది. అండ్ రీసెంట్గా దాదాపు యాక్షన్ బేస్డ్ ఫిల్మ్స్ కంటిన్యూస్గా అవే వరుస పెట్టి సరంలాగా పేలుతూ వస్తున్నాయి. ఆ సరం మధ్యలో ఇదొక అందమైన చిచ్చుబుడ్డి, ఒక అందమైన భూచక్రం, అలాంటి ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ సత్యం సుందరం వెన్ ఐ వాచ్డ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ కొన్ని సినిమాలు మనం మనీ ఓరియంటెడ్గా మానిటర్ పరంగా చేస్తాం, కొన్ని మనసుకు నచ్చి చేస్తాం. ఇది రెండో కేటగిరీ. ఇది నాకు చూడంగానే నేను కార్తీన్నకి ఉండబట్ల కంటిన్యూస్గా 5 times కాల్ చేశాను. ఇఫ్ యూ రిమెంబర్ నా వన్ నైట్ ఐ కెప్ట్ ఆన్ కాలింగ్ యూ సడన్లీ ఎన్నపా వాట్ హ్యాపెన్, లేదన్నా వాజ్ ఓవర్వెల్మ్డ్ విత్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అని. సో ఐ వాంటెడ్ టు టాక్ టు హిమ్ ఇన్స్టెంట్లీ. దట్స్ వాట్ హ్యాపెండ్. అండ్ ప్రేమ్ గారికి అదే చెప్పాను నేను కలిసినప్పుడు. ఇది క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఈ సినిమా అండి. సచ్ అ స్వీట్ అండ్ నైస్ ఫిల్మ్. మీరు మర్చిపోలేని ఒక సినిమా అవుతుంది. అండ్ ఇందులో యాక్ట్ చేసిన శ్రీదేవి గారు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. అండ్ ద కెమిస్ట్రీ బిట్వీన్ కార్తీ గారు అండ్ అరవింద్ స్వామి గారు ఇస్ మైండ్ బ్లోయింగ్ అనమాట. అంటే ఇది ఎక్కడ ఒక సినిమా చూస్తున్నాను ఎమోషన్ అయితే కలగదు మీకు. ఓకే, మన ఫ్యామిలీతో మనం కూర్చొని మాట్లాడుతుంటే ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అంత కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేంత కెమిస్ట్రీ ఉంది. అండ్ దీంట్లో డీపెస్ట్ ఎమోషన్స్ కొన్ని చెప్పబడ్డాయి. అవన్నీ అద్భుతంగా పోర్ట్రేట్ చేసిన ప్రేమ్ గారికి ముందు థ్యాంక్స్ చెప్పాలి, చాలా మంచి సినిమా ఇచ్చినందుకు. నేను రాయడానికి ముందు స్కోప్ ఇచ్చినందుకు, ఏదో ఉండాలి కదా రాయడానికి, నాకు కూడా హై ఇవ్వాలి కదా రాస్తున్నప్పుడు. సో అంత స్కోప్ ఇచ్చిన ప్రేమ్ గారికి థ్యాంక్ యూ. అలా ఒగ్గా అసలు ఎడంకాలి ఇలా కొట్టినట్టు పర్ఫామ్ చేసేగల మన కార్తీ అన్న అయితే అసలు ఎర్రకొట్టి చేతికిచ్చాడు. నేను ఇంకేం అంటే మీరు చూసుంటారు యాక్షన్ ఫిల్మ్స్ ఆయన చేయడం ఆయనకి అలవాటే. ఖైదీల నుంచి నేను రాశాను, నేను చూశాను ఖైదీలు సుల్తాన్ అన్ని. కానీ ఇందులో కనిపించే కార్తీ అన్న మాత్రం స్పెషల్. మీరు మర్చిపోలేని ఎంత స్పెషల్. మీరు మళ్ళీ ఓటీటీలో కూడా ఇది వచ్చిన తర్వాత 20-30 సార్లు చూసే ఎంత స్పెషల్. సో యూ విల్ జస్ట్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ క్యారెక్టర్ విచ్ కార్తీ అన్న ప్లేడ్. అండ్ థ్యాంక్ యూ కార్తీ అన్న. దిస్ హ్యాస్ బీన్ అవర్ 15th film, almost I guess. So always glad to get associated with you, Anna. So thank you so much. And Suresh Babu garu, biggest fan of your work, and you are my inspiration. Thanks for coming here. And Prashant Verma bro, wonderful film recent ga chusanu. That's a wonderful work, Hanuman. Tollywood level ni penchiనందుకు thank you so much. And yeah, it is coming on 28th after Devara. 27th Devara వస్తుంది. Of course అది చూసిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డే దీనికి వచ్చేసి ఈ సినిమా కూడా చూసేయండి. విల్ బి రియలీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిందండి, అంతే.